మహత్యం అధ్యాయం 13 ప్రారంభం. అప్పుడు బ్రహ్మ సనక మహర్షితో ఇలా అన్నాడు. ఆ విధంగా అంబ తనకంటే వేరు కాని అరుణాచలేశ్వరుణ్ణి ప్రణామం చేసి లోకహితార్థమో ఇలా విజ్ఞప్తి చేసింది. గౌరీదేవి సంభాషణలను చతురతతో నిర్వహించగలిగిన తల్లి. ఆమె పరమ కృపామయి. ఓ అరుణాచల అని ప్రేమతో సంబోధించి, నీ ఈ సుందర రూపమును వదులుకొనుము. నేను అపరాధిని అయినా నన్ను నీవు వదలరాదు. నీ ఈ మనోహర రూపం మంగళకరమైనది, శుభములను ఇచ్చేది, సమస్త లోకములకు శ్రేయస్సు కలిగించేది. నీ ఈ మనోహర రూపముతో సర్వదేవతలకు మానవులు కనిపించాలి. ఆ పాములు, పుర్రె, విషము ధరించిన, విభూతిని ధరించిన భయంకరమైన రూపమును వదిలి దివ్య వస్త్రములు, ఆభరణములతో ఉన్న సుందర సుకుమార రూపమును ఉన్న నిన్ను దేవ గంధర్వులు, కన్యలు నృత్యము గానముతో సదా సేవించుదురుగాక. నీ శరీరము యొక్క పరిమళము ఎల్లప్పుడూ నిన్ను అంటుకొని ఉండుగాక. మన ఈ కలయిక సర్వజీవులకు శుభములను